తిరిగి స్వాగతం. ఉగాది పచ్చడిలో ఏ రుచులు ఉంటాయి? షడ్రుచులు దేనికి ప్రతీక? ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలి? దీన్ని సేవిస్తే కలిగే ప్రయోజనాలేంటి? వాచ్ ది స్టోరీ. ఉగాది అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి ఆనందానికి ప్రతీక అయితే, ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలకు గుర్తు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సంకేతం. పచ్చి మామిడి ముక్కలు వగరు, కొత్త సవాళ్లకు గుర్తుగా ఉంటుంది. ఇక వాము, కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులను గుర్తు చేస్తుంది. ఇష్టదైవాన్ని పూజించుకుని ప్రసాదంగా ఉగాది పచ్చడిని తింటారు. ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కో రకంగా తయారు చేస్తారు. అయితే దానిలో 6 రుచులు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. తీపి, కారం, పులుపు, ఉప్పు, వగరు, చేదు కలయికతో ఉగాది పచ్చడి తయారవుతుంది. జీవితంలోని కష్ట సుఖాలకు, జరగబోయే మంచి చెడులను ఈ రుచులు సూచిస్తాయని అంటారు. ఉగాది పచ్చడి తిన్నప్పుడు తీపి తగిలితే ఆ ఏడాదంతా సాఫీగా, ఆనందంగా సాగుతుందని భావిస్తారు ప్రజలు. అలాగే చేదు తగిలితే కష్టాలు తప్పవని, పులుపు కష్టం, సుఖం కలిసే వస్తాయని ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఉగాది పచ్చడి తయారీ పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతి. కొంతమంది ఉగాది పచ్చడిలో కొబ్బరి ముక్కలు, జామ ముక్కలు, అరటి పండు కూడా వేస్తూ ఉంటారు. కొత్త కుండలో చేసిన ఉగాది పచ్చడి చల్లగా, మరింత రుచిని ఇనుమడింపచేస్తుంది. ఉగాది పచ్చడిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పచ్చడిలో తీపి కోసం కొత్త బెల్లాన్ని ఉపయోగిస్తారు. నిజానికి కొత్త బెల్లాన్ని తింటే మనకు ఆకలి కలగడమే కాక మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా బెల్లం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది పిత్తం, వాతం సమస్యలను తగ్గిస్తుంది. కొత్త కణాలను ఏర్పరిచేందుకు సహాయపడుతుంది. ఉగాది పచ్చడిలో పులుపు కోసం చింతపండును ఉపయోగిస్తాం. కొత్త చింతపండు తింటే కఫ, వాతం పోతుంది. జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. ఎందుకంటే చింతపండును తింటే ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. ఇది మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కారం సహనాన్ని కోల్పోవడాన్ని సూచిస్తుంది. కారాన్ని మితంగా తీసుకుంటే ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఉగాది పచ్చడిలో కారం కోసం వామును ఉపయోగిస్తాం. ఇది జీర్ణక్రియను పెంచుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో ఉండే క్రిములను చంపి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉప్పు ఉగాది పచ్చడికి రుచిని కలిగిస్తుంది. ఉప్పు మన శరీరానికి కావలసిన లవణాలను అందిస్తుంది. జీర్ణశక్తిని పెంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఉప్పును మోతాదుకు మించి తింటే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఇక ఉగాది పచ్చడిలో చేదు కోసం వేప పువ్వును ఉపయోగిస్తారు. వేప పూత మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మన శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతేకాదు వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా సహాయపడుతుంది. వేప పువ్వు క్రిమి సంహారిణిగా దోహదపడుతుంది. వగరు కోసం అప్పుడే వచ్చిన మామిడికాయలను ఉపయోగిస్తారు. మామిడికాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరానికి బలాన్ని చేకూర్చుతాయి. శరీర మంటను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మొత్తంగా సంవత్సరానికి ఒకసారి ఉగాది పచ్చడిని సేవిస్తే రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు.